ఇగ్గ చూసిండ్రారా నా పొలంలో ఎన్ని చపాతీలున్నాయో. చపాతీలేనని తీసి పడేయకుర్రి. ఎందుకంటే గివి నా చేతులతోని చేసినయి కాదుల్లా, మిక్సీలో చేసినయి. సాల్తీ ఇక చెప్పేటోళ్ళుంటే ఇక మొత్తం అన్ని మిక్సీలనే కూర బువ్వ వండుతున్నా అని కూడా చెప్తావు అని అనుకుంటున్నారా? కానీ 100కు 100% గీ చపాతీలు నేను మిక్సర్లో చేసినయే. ఇక చూస్తున్నారు కదా, గిదేనా మిక్సర్లో ఇది హైలైట్ ఏంటంటే దీన్ని మాస్టర్ చెఫ్ అంటారు. ఈ పైన ఏమో కూరగాయలు కట్ చేసుకోవడానికి, తురుములు తురమడానికి పనికొచ్చేటి, ఆ కిందున్నయి దానికి సంబంధించిన బ్లేడ్లేనని నిదానంగా తీసి పడేద్దులో చెయ్యి పెట్టినామంటే చెయ్యి కూడా జుప్పు జుప్పు అని మొత్తం పచ్చడి లెక్క చేసి పడేస్తుంది. అంత షార్ప్గా ఉండే బ్లేడ్లు. అందుకనే నిదానంగా మెల్లగా ఒకదాని ఇంకొకటి పెడుతున్నాయి. ఇక ఈ లబ్బర్ ఉన్నది కదా, ఈ లబ్బర్ దగ్గర మనము ఈ కత్తులు ఉన్నది తీసేసి నార్మల్లీ పెట్టినాం అనుకోండి, గది మనకు చపాతీ పిండి విసుకనికి పనికొస్తుంది. అందుకనే జర్రంతా నిదానంగా ఉండి దాన్ని అక్కడ స్టోర్ చేసిన. ఎందుకంటే నేను జస్ట్ తీసి ఇట్లా క్లీన్గా ఇట్లా తూడ్చేటప్పుడే నా చెయ్యి బొటనేలు ఫసక్ మన అన్నది తెలుసా, జస్ట్ తాకినందుకే. అందుకనే పెట్టేటప్పుడు చాలా నిదానంగా ఉండి, ఆ లబ్బర్ది బ్లాక్ది ఉన్నాయి కదా దాన్ని మిడిల్లో సెట్ చేసినాం. దానికి కిటిక్ మన సౌండ్ వస్తుంది అందులో సెట్ అవ్వడుతోనే. ఇక ఇప్పుడు గల్ల వచ్చిన ఒక డబ్బాతోనే కొలత అయితే తీసుకున్నాము. ఎందుకు నాకు చేయడం రాదనుకుంటున్నారా ఏంది? గట్ల కాదు, ఇది మిక్సర్లో కదా మనం కలుపుడు, గందుకనే గవ్వలు ఇచ్చిన కొలతతోనే తీసుకుంటున్నాం. ఇక ఈ బుడ్డోడు గిలాస మొత్తం పిండి నింపినాం అనుకోండి, ఇక దీంతోనే మనం నీళ్ళు ఎన్ని పోయాలనేది దీని మీద మనకు ఒక కట్టు దగ్గర రాసి పెట్టి ఉంటుంది. దాని ప్రకారంగా మనం మిక్సీలో మంచిగా పిండి పట్టినాం అనుకోండి, పూరీలు, చపాతీలు, పరోటాలు గిట్లాంటివి అన్నీ కూడా మనం సిడిమర చేసుకోవచ్చు. అవి కూడా ఎంతో స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. ఇక అందుకోసమే మళ్ళీ మీకు కూడా తెలవాలి కదా, జర కొన్నోళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఏం చేస్తారు మరి. అందుకోసమే ఇగో ఈ మధ్యలో కట్టు ఉన్న చూడలి, ఇక ఇన్ని వాటర్ పోసుకోవాలి. ఆ కప్పు నిండా పిండి తీసుకుంటే దీని వరకు నీళ్ళు తీసుకోవాలని ఉన్నది. అందుకనే దాని కొలత వరకు నీళ్ళు పోసినాం కదా అని ఈ నీళ్ళన్నీ ఒక్కసారి జప్పమని పిండిలో పోతామా, చెయ్యితోని కలిపేటప్పుడైనా నీళ్ళు అట్లా ఒక్కసారే పోయొద్దు. మనం ఇన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుతూ ఉంటాం కదా, అందుకనే సగం దాకా నీళ్ళు అయితే పోసిన. అంటే నేను తీసుకున్న దాంట్లో సగం నీళ్ళు పిండిలో పోసిన. ఇక ఇది మూత, ఈ మూతను కూడా గట్టి కొట్టాల్సిన అవసరం లేదు. పెట్టినామా అటు అనుడితోనే కిటుక్కుమంటుంది. అది సెట్ అంతే. ఇక మళ్ళీ ఇక ఓపెన్ కానే కాదు మనం మళ్ళీ కిటుకుమని తీసేదాకా. ఇక ఇప్పుడు దీన్ని షాల్ చేయాలి. ఇక నాకు ఎప్పుడైనా సరే ఈ మిషన్లు షాల్ చేసారంటే మస్తు భయం లేదు. ఎందుకంటే ముందుగా ఒక్కసారి షాక్ కొట్టినట్టు డ్రర్ అని అంటుంది కదా, అది నాకు జర్రంతా భయం అవుతుంది. అందుకనే నేను జర దూరం ఉన్నా, మా పిల్లగాళ్ళని బెడ్రూమ్లో కూర్చోబెట్టిన. ఇక భయపడుకుంటూ ఇక దాన్ని అయితే షాల్ చేయడానికి అయితే ట్రై చేసిన. మా ఆయనను బతలాడుతుంటే ఆయననేమో నువ్వు వేసుకోలేకపోతే లేదులే ఇక్కడ ఉన్నాడు ఎక్కువ అన్నట్టుగా ఆయన చూపు చూస్తుండు. ఇక కొంచెం ధైర్యం తెచ్చుకొని చిప్పుడుతోనే చూడండి, సిడిమల నీళ్ళే లేవు, పిండి మొత్తం కూడా ముద్దలు అయిపోయింది, గుండ్రగా చిన్నగా. ఇక గిట్లా అయ్యేటప్పుడు మనకు ఉన్న మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి బుత్తమని పోసుకుంటూ మళ్ళీ గిర్రు అనిపిస్తున్నాం అనుకోండి, 10 నుంచి 15 సెకండ్లు గంటకు మించి ఎక్కువ కూడా కానే కదా అయిపోయింది చూడుల్లి. కాకపోతే నేను అరే మరి ఫస్ట్ టైం చేస్తున్నా కదా, మంచి అయ్యేనా, అట్లయినా ఇట్లయినా జోరైనా గట్టిగా అన్నట్టుగా టెస్ట్ చేసుకుంటూ చూస్తున్నా. కానీ అక్కడ కొలత చెప్పిన నీళ్ళ కంటే ఒక్క సుక్క నీళ్ళు కూడా ఎక్కువ పోయలేదు, తక్కువ కూడా కాలేదు, బరాబరి పోసిన. ఇక నేను చూస్తూ ఉన్న దాని సంగతి, అది అయింది ఆల్రెడీ, అక్కడికి ఉన్నది అని అంటే అది అయింది అన్నట్టే. మనం ఇంకెక్కువ మోతాదులు వేసుకున్నాం అనుకోండి, పిండి కరెక్ట్గా కలిపిన తర్వాత ఆ మిషన్ అక్కడికే స్టాప్ అయిపోతుంది, మనం బంద్ చేసుకోవాలంట. ఇంకా నేను ఎక్కువ మోతాదు కూడా తీసుకోలేదు. కాకపోతే జిర్ర షేప్ అయితే మీకు కూడా మంచి సంబరంగా చూపించడం కోసం ఇంకొంచెం ఎక్కువసేపు తిప్పినాక అంతే, మంచిగా అనిపిస్తుంది కదా గిర్ర తిరుగుతుంటే రంగులరత్నం లెక్క. చూడలే ఇక పిండి అయితే మాత్రం అబ్బా ఏమన్నా సాఫ్ట్గా అయిందా. గిట్లా సాఫ్ట్గా కావాలంటే మీ అమ్మ చేతులు ఎంతగానో వస్తాయి. ఒక్కసారి పోయి మీ అమ్మని అడుగుపోలే, అమ్మ చపాతీ చేసేటప్పుడు ఎంత కష్టపడుతావే అని. ఇక ఇప్పుడు ఉంటుంది సామిరంగా, ఇక మెత్తగా అయిపోయింది, జోరుకు కాలేదు, గట్టిగా లేదు, పిండి ఏం లేదు, సూపర్గా అయింది. ఇక ఇప్పుడు ఇది మనకు పూరి కావాలంటే పూరి, చపాతీ కావాలంటే చపాతీ, పరోటా కావాలంటే పరోటా, మనకు దేని తీరులా తినాలంటే దాని తీరులా. కాకపోతే ఈ పిండికి మంచి స్మూత్ అయింది కాబట్టి రాకపోతే అయింది. జర నా చపాతీ పలసగా అయితే ఏమున్నది, చపాతీనే కదా అంతే. కాల్చుకున్న దానికి సరిపడా కూర వేసుకొని తింటూ ఉంటే అబ్బా గింతనే నేను చపాతీ వేసుకొని తింటున్నా అని నాకైతే మస్తు సంబరం అనిపించింది. ఇక టేస్ట్ అయితే మాత్రము మెత్తగా ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి. మనం చేసుకుంటేనేమో జరంతా గట్టిగా అనిపిస్తాయి పిండి వేసుకోవడం రాక, కానీ ఇందులో మాత్రం ఎక్సలెంట్.